హాయ్ అండి. నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పెరుగు వడలు. పెరుగు వడలు, ఆవళ్ళు అంటుంటాం కదా అవి. ఈ ఆవళ్ళు, పెరుగు వడలు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. లోపల కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పెరుగు వడలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండీ. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 2 లీటర్ల వరకు పెరుగుని తీసుకోండి. పెరుగుని తీసుకుని ఇలా విస్కర్‌తో గానీ, కవ్వంతో గానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తరువాత కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్‌ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మజ్జిగ అనేది మనకి పెరుగు బాగా చిక్కగా అవ్వకూడదు, అలానే బాగా పల్చగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది ఈ పెరుగు. ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని మరొక్కసారి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని పోపు కోసం ఇలా కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఈ విధంగా కొంచెం ఒకసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. వీటిని కూడా వేగిన తర్వాత ఇలా ఒక 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకుని సన్నగా ముక్కల్లా ఈ విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి. తర్వాత చిన్న అల్లం ముక్కను దంచుకొని ఇందులో వేసుకోండి. ఇలా ఇంకొకసారి వేగిన తర్వాత ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒక్కసారి పోపుని ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పెరుగులో ఈ తాలింపుని వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వడల కోసం డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ని కొంచెం బాగా కాగనివ్వండి. ఇప్పుడు గారెల పిండిని తీసుకుని వడల పిండిని, మినప్పిండి అండి, ఇలా బాగా విస్కర్తో ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ పీల్చకుండా. ఇలా వాటర్లో వేసి చూసామంటే పిండి అనేది ఈ విధంగా పైకి తేలిందంటే పిండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ వడల పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇలా 1 లీటర్ వరకు వాటర్ని తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వడల పిండిని ఒక అరిటాకు మీద కానీ లేదా కవర్ మీద కానీ వడలు అనేవి ఒత్తుకుందాం. ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి అనేది తీసుకుని మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని ఈ వడల్ని నెమ్మదిగా ఇందులో వేసేసుకుందాం. ఇలా నెమ్మదిగా ఈ డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా చేత్తో వేసుకోవడం వచ్చిన వారు చేత్తోనే వేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ ఒత్తుకోండి, బాగా వస్తాయి. ఇప్పుడు ఈ వేడి వేడి గారెలను తీసుకొని మనం సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో ఇలా వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే ఇలా వాటర్ పీల్చుకుని కిందకి వెళ్ళిపోతాయి ఈ గారెలు అనేవి. ఇప్పుడు ఈ గారెల్ని ఇలా వాటర్ కొంచెం పిండుకుంటూ ఈ విధంగా కొంచెం పిండుకోవాలండి. వాటర్ అనేవి ఇలా కారిపోతాయి కదా, అప్పుడు వీటిని ఈ పెరుగులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెరుగులో ఇదే విధంగా వేసేసుకుని అన్ని వడల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా వడల్లా వేసేసుకోండి. ఈ వడలు అనేవి ఈ విధంగా ఇలా క్రిస్పీగా చాలా బాగా వేగుతాయండి. ఈ విధంగా వేగాయంటే ఇలా వేపేసుకుని ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో ఈ విధంగా వేసేసుకుని 1 నిమిషం అలా వదిలేసామనుకోండి, ఇలా కిందకి వెళ్ళిపోతాయి కొంచెం వాటర్ పీల్చుకుని. అప్పుడు వీటిని ఇలా పిండుకుంటూ ఇలా
ఈ పెరుగులో వేసేసుకోవాలన్నీ అండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి ఇలా పెరుగులోకి మునిగేటట్టుగా ఈ గారెల్ని ఇందులో ముంచేయండి. ఇంతేనండి. చాలా ఈజీగా పెరుగు వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. పెరుగు వడలు అంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరు ఉండరు కదండీ! అందరం తింటూ ఉంటాము. ఈ విధంగా ట్రై చేయండి. అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకరోజు ముందుగా నానబెట్టుకోవాలి. గారెలు అనేవి బాగా నానాలి అలా ఇలా అంటూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. ఇలా వెంటనే ప్రిపేర్ చేసేసుకుని తినేయొచ్చు. ఇలా చాలా సాఫ్ట్‌గా లోపలనేది చాలా సాఫ్ట్‌గా నానిపోతాయండి. ఈ విధంగా చేశారంటే చూసారండి. ఇలా మనం కట్ చేసామంటే ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే లోపల చాలా వస్తాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా. ఎలా వచ్చాయో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.